ఇది సువర్ణరేఖ. సువర్ణరేఖ అంటారు. అంటే ఇక్కడ టాప్లో రెడ్డిష్గా ఉంటుంది. అవును, ఎంత అందంగా ఉంది. బ్యూటిఫుల్ ఫ్రూట్ కదా, చాలా బాగుంది. సువర్ణరేఖ. ఈ చెట్లు ఎక్కడి నుంచి తెచ్చాను తెలుసా? ఖమ్మం దగ్గర సత్తుపల్లి అని డాక్టర్ చంద్రశేఖర్ అని అతను బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూ మ్యాంగో సీడ్లు అదే మ్యాంగో సాప్లింగ్స్ చేస్తాడు. ఆయన దగ్గర తీసుకొచ్చాం. ఇది అల్ఫాన్సో చెట్టు చూపిస్తాను. ఈ మొత్తం ఫామ్లో మామిడి పళ్ళన్నీ పండించి ట్రేడ్కి పంపిస్తారు. కానీ దీన్ని ఆర్టిఫిషియల్గా కాకుండా, అంటే కెమికల్స్ అవి వేసి, ఇప్పుడు మనం చదువుతాం కదా, నథింగ్, దే యూజ్ హర్బ్స్. ఇక్కడ 2 రకాల ఆకులు చూపిస్తాను. ఆ ఆకులు గడ్డి వేసి పండిస్తారు. ఇది అల్ఫాన్సో, రత్నగిరి అల్ఫాన్సో కూడా ఇక్కడ వేసాం. పద మొత్తం ఫామ్ చూద్దాం. దీన్ని ఫజల్ అంటారు. మనిషి పేరు ఫజల్. చూడు ఎంత బిగ్గా ఉన్నాయి ఫ్రూట్స్. దే ఫజల్. ఇది ఫజల్. చూడు, అది సువర్ణరేఖ. నవ్ యు హావ్ సీన్ రత్నగిరి అల్ఫాన్సో. ఇంకా ఇది దసరియా. అదేంటి? ఇది ఇమాం పసంద్. ఇగో ఇది ఇమాం పసంద్. అదేనా? సేమా? ఇమాం పసంద్. ఒక కలర్ ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఇమాం గారికి ఇష్టమైన ఫ్రూట్ అని అన్నమాట. ఇమాం పసంద్ ఒకలాంటి బ్లూయిష్ కలర్ ఉంది. ఇమాం పసంద్. ఇవి రసాలు. చిన్న రసాలా పెద్ద రసాలా? చిన్న రసాలు. పెద్ద రసాలు పెద్దగా ఉంటాయి. ఇవి చిన్న రసాలు. ఆకులే లేవు చెట్టుకి. రసాలు ఉన్నాయి కదా, సంతోషం. ఇవి రసాలు. ఇంకా చూద్దాంరా. ఇది లంగడా ఇలాగే ఉంటుంది. పండినా కూడా గ్రీన్గా ఉంటుంది. లంగడా ఇది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాయి కదా. ఇది లంగడా. ఇక్కడెక్కడ తేనె పట్టు ఉన్నట్టుంది. తేనె చీకలు చప్పుడు వస్తుంది. హబ్లీ బలో. ఈయన హబ్లీ, మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. వీళ్ళు 3 అందములు. వెరీ ఆనెస్ట్ ఫ్యామిలీ. మురళి అని వాళ్ళ సన్స్. అసలు క్వైట్గా ఉంటారు 3. దే డోంట్ డ్రింక్, నో హ్యాబిట్స్. వెరీ గుడ్ ఫ్యామిలీ. రేరు పల్లెటూరులో తాగని వాళ్ళు ఉన్నారంటే. విజయ ఎన్ని ఉన్నాయి? అన్ని కోసేసారు. అయినా ఇంకెన్ని ఉన్నాయి? కమ్ సి అల్ఫాన్సో. ఈచ్ ఫ్రూట్, దిస్ ఫ్రూట్ ఇన్ పూనా ఇట్ కాస్ట్ 110 రూపీస్ 1 ఫ్రూట్. మనకు కావాలంటే 1 డజన్ తెస్తే 1200 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ కేజీ ఎంత? 20. ఇక్కడ అంతా కేజీలో. ఈ విలువ తెలియదు ఇక్కడ ఒరిస్సాలో. పీపుల్ బై ఇట్ ఫర్ 25 రూపీస్ 30 రూపీస్ కిలో. అందుకంటే మేము ఇవి అమ్మం, ఇంట్లో వాడడానికి. కిసాన్ భోగ్. కిసాన్ భోగ్. ఇక్కడ దసరి చూపిస్తా. ఇది దసరి. విజయ, నీ ఫేవరెట్ ఫ్రూట్ ఇది. నాకు ఇక్కడ చాలా ఉన్నాయి. మల్లిక, ఇమాం పసంద్, ఇవన్నీ బాగుంటాయి చాలా. దసరి. దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్వీట్. ఇది కూడా రసాల్లాగే. ఇది కట్ చేసి తింటారు కానీ బట్ మామూలుగా తింటారు. స్మాల్ బట్ వెరీ స్వీట్. అక్కడ బ్యాంబూ చూసావా? బ్యాంబూ, ఎల్లో బ్యాంబూ. అది కూడా టిష్యూ కల్చర్ బ్యాంబూ తెచ్చి వేసాం. ఇది వేయడం వల్ల ఏమైంది తెలుసా? యూ గెట్ ఆల్ వైల్డ్ యానిమల్స్. పార్కుపైన్, తర్వాత దాన్ని ఏమంటారు, బజ్రకోతి అంటారు ఇక్కడ విషయాలు, ఇంగ్లీష్లో తెలీదు. పీకాక్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఆఫ్ కమ్. ఏం కోతి? బజ్రకోతి అంటారంటే దాని ఇంగ్లీష్లో మరి తెలియదు. వీళ్ళు తర్వాత చెప్తాను. ఇంగ్లీష్ మర్చిపోయాను. తెలుగు పార్కుపైన్ అంటే ముళ్ళపంది వస్తుంది. తెలుగు మరి బజ్రకోతి తెలుగులో ఎలా ఉంటుంది? అదేంటంటే ఇలా గట్టిగా ఆల్చిప్పల్లాగా ఉంటాయి. దాంట్లో జస్ట్ ఫేస్ ఇలా బయటకు వస్తుంది. ఏదైనా తనకి లైఫ్కి ఏదైనా థ్రెట్ అనుకో, అది కాదు. ఇది లైఫ్ లోపల దూరిపోయి గట్టిగా అయిపోతుంది. ఇలా ఇంత కుదుర్చిపోతుంది. కొరకలేదు. ఎగ్జాక్ట్లీ. అదేంటో ఎవరైనా మీ వ్యూవర్స్కి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయవచ్చు. మరి రాదని మన వ్యూవర్స్కి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది ఈ చెట్లు వేయడం వల్ల వాటర్ రిటర్న్ అయింది. ఇదంతా బంజర్. ఒకప్పుడు ఓన్లీ స్నేక్స్ ఉండేవి ఇక్కడ. నేను పెళ్ళి వచ్చిన కొత్తలో కూడా జస్ట్ ప్లెయిన్ ల్యాండ్. దీని అంతటిని చుట్టూలో ఏం చేసామంటే తాటి చెట్లు, బ్యాంబూ అది వేస్తే వాటర్ రిటర్న్ అయింది. తర్వాత మ్యాంగో ఆర్చర్డ్. తాటి చెట్లు ఎందుకు వేసామంటే సాయిల్ ఈరోజు అవ్వకుండా.
తుఫాన్లు వస్తాయి. సాయిల్ విండ్ స్క్రీన్ లాగా, ప్లస్ సాయిల్ ఈరోజున అవ్వకుండా. చెట్లు పడిపోయాయి ఎప్పుడు, ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకి పడిపోయాయి. పండేసాక అవి తీస్తారు, ఎక్కిస్తారు, అప్పుడు తీసుకుంటారు. దిస్ ఈజ్ ఎ నర్సరీ. హౌ యూ ఫీల్ గుడ్ కదా. మనం బాస్కెట్లో షాపుల్లో చూస్తాం ఇక్కడ చెట్లు. ఈ బ్యాంబూ కట్ చేసి డెకరేటివ్గా చేసుకోవచ్చు. ఏం చేసామని చెప్పు, ఎలా చేసామని చెప్పు. ఇక్కడ నుంచి బ్యాంబూ తీసుకెళ్ళి మనీ ప్లాంట్ అని ఆర్చ్ చేసాం. మొత్తం చెప్పు క్లియర్గా. అలా ఆర్చ్ అంటే ఎలా అర్థమైపోతుంది? సన్నగా ఉన్న బ్యాంబూని తీసుకెళ్ళి బ్యాంబూ 2 పోల్స్ కట్ చేసి కట్ అంతా ఇలా పెట్టి దాని మనీ ప్లాంట్ పెట్టాం. కానీ మొన్న హైదరాబాద్లో వచ్చిన పెద్ద తుఫాన్కి కింద పడిపోయింది. మళ్ళీ చేయాలి. కొన్నాళ్ళ క్రితం అయితే ఈ బండల మీద కూర్చొని పిక్నిక్ చేసుకున్నాం. ఆ పక్కన వండుకున్నాము. ఇక్కడే లోకల్గా వండుకొని ఈ రాళ్ళ మీద కూర్చొని పిక్నిక్ చేసుకున్నాం. నవంబర్లో మళ్ళీ చేసుకోవచ్చు. వింటర్లో అయితే బాగుంటుంది. చెట్లు చూసారా, జనరల్గా అన్నీ అంతే. అవతలు కూడా చూడండి ఎంత పొట్టి పొట్టిగా ఉంటాయో. ఇది చాలా పొట్టి పొట్టిగా ఉంటాయి. కావాలని అలా పొట్టి పొట్టి చెట్లు వేశారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్గా తుఫాన్లు అవి వస్తుంటాయి. సో గాలి వానకి పొడుగ్గా ఉంటే గాలి వానకి ఈజీగా పడిపోతాయి కదా. అందుకని ఇలా పొట్టి చెట్లు అయితే కొంచెం ఆగుతాయి కదా, అందుకని. అయ్యో వెళ్ళమ్మా. నేను సువర్ణరేఖ ఒక్కటే గుర్తుపట్టగలను, కలర్ కాబట్టి. బంగనపల్లి సైడ్ బైగన్పల్లి ఇది పాపులర్. ఇది ఎవరు గుర్తుపట్టలేరు. అంటే ఇక్కడ కొంచెం అలాంటివి చాలా ఉన్నాయి. ఇమాం పసంద్ అని, ఫజల్. ఫజల్ పొడుగ్గా ఉంటుందిలే. ఫజల్ ఏదో ఫజల్. সেটা ধরে আসছে তুমি নাই বলি তুমি রাখা না খাও ভালো আছে না? আচ্ছা আচ্ছা এনজয়। ক্লাস কো ক্লাস? 9th। এটা কেতে? এটা మిసిల్ কেতে? నో మరి బేసిక్స్ అడుగుతున్నావు. వాట్ ఈజ్ యువర్ నేమ్? పునచంద్ర శెట్టి. ఇంగ్లీష్ లో కోను? చూసారా పాంపోట్ ఎంత ఉందో. ఇక్కడ ఇలాంటి బోళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద పాంపోట్లు. దిస్ ఇస్ కాల్డ్ హింసాగర్. హింసాగర్. హింసాగర్ ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. స్వీటర్ దాన్ షుగర్. చూసావా సైక్లోన్ పడిపోతున్నాయని ద్వార్ఫ్ టిష్యూ కల్చర్ తెచ్చి వేసాం. పొట్టిగా ఉంది కొమ్మలు. ఇదేం చెట్టు? అల్ఫాన్సో. అల్ఫాన్స్. అప్పూస్ 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 అంటారు. అప్పూస్ ఏంటది? చెట్టు. నార్మల్ శాండిలా? రెడ్ శాండిల్. రెడ్ శాండిల్ వుడ్. ఎంత పొడుగుని చూడండి. పుష్ప సినిమా అంతా ఇదే కదా. ఇది కొట్టాలంటే ప్రభుత్వం వారి అనుమతితో చేయాలి. ఏం చెట్టు? హిమసాగర్. ఇది యాక్చువల్లీ సీజన్ ఎండ్ అయింది ఆల్మోస్ట్. అన్నీ కోసేశారు. కోసిన తర్వాత ఇవి ఇక్కడ నుంచి కాశు ఎండ్ వరకు ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అలాగా గుట్ట మించి అదంతా కాశు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇక్కడ కోబరాస్ ఉండేవి, ఏముండేవి కాదు 20 years బ్యాక్. ఇప్పుడు ప్లెయిన్ ల్యాండ్. ఇప్పుడు మ్యాంగో ఆర్ట్. ఇది కూడా 2 సార్లు తుఫాన్ పడిపోయిన తర్వాత తట్టుకున్న చెట్లు అంతేనా? 2 సార్లు తుఫాన్ వచ్చి 2 సార్లు తుఫాన్ పడిపోయాక మళ్ళీ మధ్యలో అన్నీ పడిపోవు కదా, ఒక 50% 60% పోయాక మళ్ళీ రీప్లేస్ చేసుకుంటూ వచ్చి ఫైనల్లీ వీ హ్యావ్ ఫ్రోజన్ ఆన్ సమ్ థింగ్స్. అవి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పడడం లేదు. ఇప్పుడు ఎందుకంటే పెద్ద అయిపోయినాయి కదా, బ్యాంబూ ఫిల్టర్స్ వచ్చాయి, తాటి చెట్లు పెరిగాయి. తుఫాన్ తాకిడి ఈ ఫామ్కి తగ్గింది. ఆ పిట్టని ఏముంటుంది చెప్పు? కి అంది. ఆ పిట్ట అని తెలుసా నీకు? తెలుసా ఆ పిట్ట పేరు? తెలీదా? తీతూ పిట్ట. దీన్ని ఫ్లవర్ అంటారు. పితికి పిట్ట అంటారు తెలుగులో. ఇదేనా ఫ్లవర్ అంటే? మా నాన్న కథ చెప్పేవాడు ఫ్లవర్ మీద. అది రాత్రి అప్పుడు చెట్టు మీద పడుకుని ఉంటుందంట. పొద్దున్నే పక్షులందరూ లేస్తే వేరే పక్షులందరికీ చెప్తుందిట, మీరు రాత్రి అంతా నిద్రపోయారు, నేను కాళ్ళు ఇలా ఎత్తి పెట్టి ఆకాశం నుంచి నక్షత్రాలన్నీ కింద పడకుండా నేనే కాపాడానని చెప్తున్నాను. విజయ్ నీ లాస్ట్ బర్త్డేకి నేను ఏదో గిఫ్ట్ ఇద్దామండి నా హింసాగర్. అది కూడా నువ్వు కూడా కాదు, మీ తమ్ముడు ఇస్తే నాకు ఇస్తున్నావా? మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎవరు ఇచ్చినా మరి వైఫ్ కూడానా? ఇప్పటిదాకా మనం మ్యాంగో ఫ్రూట్స్ ఫామ్ చూసాం.
ఆ ఫామ్ ప్రొటెక్ట్ అవ్వడానికి ఈ వెదురు చెట్లు ఎంతో ఉపయోగపడతాయి. దే విండ్ బ్రేకర్స్. ఈ చెట్లు ముందు వేసి బోల్డ్, ఇది తీర ప్రాంతం కదా, బంగాళాఖాతం తీర ప్రాంతం. నవంబర్ డిసెంబర్లో, అక్టోబర్ నవంబర్లో విపరీతంగా సైక్లోన్స్ వస్తాయి. ఒక్కోసారి మా చెట్టు హుడ్ అని, ఫైలిన్ అని తుడిచిపెట్టిపోయి, ఇవి పెరగడం వల్ల విండ్ బ్రేకర్స్. ఇవి పామ్ ట్రీస్. ప్లస్ ఇవేమో వాటర్ రిటైన్ చేస్తాయి భూమిలో. ప్లస్ బోల్డ్ వైల్డ్ యానిమల్స్ వచ్చాయి ఇక్కడికి. చిలకలు, మేము చిన్నప్పుడు చూడని యానిమల్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి. సో ఈ ఊరు తాలూకా పర్యావరణం మారింది. సో అవన్నీ అదే బాంబు. ఇలా ఫ్రింజ్లో వేసాం. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దాకా అలా వేసాం. ప్లస్ ఇవి బోల్డ్ రెవెన్యూ వస్తుంది. కట్ చేసి అమ్ముతుంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి షూట్స్. బ్యాంబూ రైస్ ఎక్కడ వస్తుంది? ఇంకా పెద్ద అవ్వాలా? ఈ చెట్టు పువ్వులు పూస్తాయి లాస్ట్లో, ఆ పువ్వుల్లో ఇస్తారు. ముంగిసు తవ్వేసింది ఇక్కడ అక్కడ. ముంగూసు, వైల్డ్ బోర్స్ రెండు ఇలాగే తవ్వు. ఇంకా ఈ బెడ్ల కింద మామిడికాయలు పళ్ళు ఉన్నాయి. అంటే టిక్కి కాడికి దాకా కొట్టకుని కాదు. మా తోటలో మ్యాంగోస్ ఎలా రైప్ చేస్తారు తెలుసా? ఇన్ఆర్గానిక్ కెమికల్స్ వాడి తొందరగా రైపనింగ్ చేసే పనులు ఉండవు. అంతా హర్బ్స్ వాడతారు. దీన్ని ఒరియాలో సునారి పత్రం అంటారు. మరి తెలుగులో ఏమంటారో తెలియదు. టేక్ ఏ క్లోజ్ లుక్ ఎట్ ది లీఫ్. ఇది సునారి పత్రం అంటారు. ఇది ఒక ఆకు. ఈ ఆకు తెలుగులో ముసిడికి చెట్టు అంటాం. ఇంగ్లీష్లో మరి ఏమంటారో మనం తర్వాత లింక్లో పెడదాం. ఈ ఆకు, ఈ 2 ఆకులు కలిపి ముందు గడ్డి వేసి నేల మీద బెడ్ చేసి దాని మీద థిన్గా ఈ 2 ఆకులు కలిపి పరిచి దాని మీద మ్యాంగోస్ పెడతారు, రా మ్యాంగోస్. మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ దాని మీద కొంచెం గడ్డి వేసి మళ్ళీ ఆకులు కలిపి వేసి మళ్ళీ అలా లేయర్గా 5, 6, 10 లేయర్స్ వేసి 2-3 డేస్ వదిలేస్తే చక్కగా న్యాచురల్గా మ్యాంగోస్ అయిపోతాయి. సో నో కెమికల్స్ యూజ్డ్. మా ఫామ్లో వాడే మ్యాంగోస్ దేనికి ఇన్ఆర్గానిక్ కెమికల్స్ వాడరు. న్యాచురల్లీ రైపెండ్. ఇది ట్రెడిషనల్, అన్ని ట్రెడిషనల్ అని అందుకే హెల్దీ ఇండియాలో. చూడు ఇది సింపుల్, ఇది వైల్డ్ ట్రీ. ఈ వైల్డ్ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి, ఏం కొనక్కలే ఆకులు. మా అడవిలో ఎక్కడ ఈ చుట్టుపక్కల ఏ చూసినా ఎండాకాలంలో పచ్చగా కనబడతాయి. ముసిడికి చెట్టు వినే ఉంటుంది. దీనికి సీడ్స్ పాయిజన్ యాక్చువల్గా. బట్ నేను ఆ సంగతి అక్కర్లేదు. ఈ ఆకులు సింపుల్ న్యాచురల్ వే ఆఫ్ రైపనింగ్ మ్యాంగోస్. సో మంచి న్యాచురల్ రైపనింగ్ మ్యాంగోస్ తినాలంటే మరళ్ళ గార్డెన్స్ జగన్నాథ్పూర్ రండి. మార్కెట్ వాళ్ళు లేట్ వెళ్ళిపోయి ఇంతకీ మీ ఫేవరెట్ మ్యాంగో ఏది? కామెంట్ చేయండి.